expected. Close to the end of the third stage, we are seeing little more disturbance in the vehicle roll rates, and subsequently there is a deviation observed in the flight path. We are analyzing the data and we shall come back at the earliest. Thank you. రైట్ రాకెట్ ప్రయోగంలో ఒకంత అంతరాయం ఎదురైనట్టుగా ప్రస్తుతం మనకి అందుతున్న అప్డేట్ ప్రకారం చూస్తున్నాం. నిర్దేశించిన గమనానికి డీవియేట్ అవుతూ రాకెట్ పయనిస్తోన్న విషయాన్ని అక్కడ శాస్త్రజ్ఞులు గుర్తించారు. సో దీనిపై అప్డేట్ని త్వరితగతిన అందించే ప్రయత్నం చేస్తామంటూ కూడా అనౌన్స్ చేసిన అంశం మనకి ఇప్పుడు చూసాం. నిర్దేశించిన గమ్యానికి విరుద్ధంగా కొంచెం డీవియేట్ అయినట్టుగా ఆ గమనాన్ని గుర్తించాం. సో ఇది జరుగుతున్న ఒక చిన్న అంతరాయంగా గుర్తించాలి. దీనిపై అప్డేట్స్ మీకు వీలైనంత త్వరితగతిన అందిస్తామంటూ కూడా షార్ అనౌన్స్ చేసింది. 3-4 స్టేజెస్ వరకు నిర్దేశించిన మార్గంలోనే అదే థ్రస్ట్ని కొనసాగిస్తూ ముందుకు కదిలిన ఈ రాకెట్ ప్రయోగం అనంతరం ఒకంత ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నట్టుగా ప్రస్తుతం శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి అక్కడ శాస్త్రజ్ఞులు అనౌన్స్ చేశారు. నిర్దేశిత సమయానికి పూర్తి కాని ప్రయోగంగా దీన్ని చూస్తూ ఉన్నారు. 4వ దశ ప్రారంభం కాగానే సంబంధాలు తెగిపోయినట్టుగా, సో అనుకున్న గమనానికి అది డీవియేట్ అవుతూ ప్రయాణించినట్టుగా గుర్తించాం అనేది ఆయన మాటల్లో మనం విన్నాం. అయితే మొత్తానికి నిర్దేశిత సమయానికి ఇది గమ్యానికి చేరుకోలేదు. అన్వేషణ ప్రయోగంలో ఒకంత అవాంతరం ఎదురైంది అంటూ ఇస్రో చైర్మన్ ప్రకటించడం కూడా మనం చూసాం. మొదటి 3 దశల్లో కూడా సక్సెస్ఫుల్గా థ్రస్ట్ని కొనసాగిస్తూ ముందుకు కదిలిన రాకెట్ 4వ దశ ప్రారంభం కాగానే సంబంధాలను తెంచేసుకుంది. మొత్తానికి నిర్దేశిత సమయానికి ప్రయోగం పూర్తి కాలేదన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎక్కడ పొరపాటు జరిగింది, ఈ అంతరాయానికి కారణం ఏంటి అనేది అట్ ద ఎర్లియస్ట్ మీకు చెప్తామంటూ కూడా ఇస్రో చైర్మన్ మాట్లాడారు. అన్వేషణ ప్రయోగంలో అవాంతరాలు ఎదురయ్యాయి అంటూ కూడా ఇస్రో చైర్మన్ వ్యాఖ్యానించారు. P62 EOS N1 mission. The PSLV vehicle is a 4-stage vehicle with 2 solid stages and 2 liquid stages. The performance of the vehicle up to the end of, close to the end of third stage was as expected. Close to the end of the third stage, we are seeing little more disturbance in the vehicle roll rates, and subsequently there is a deviation observed in the flight path. We are analyzing the data and we shall come back at the earliest. Thank you. Good morning to all of you. Today we had attempted the PSLV C62 EOS N1 mission. The PSLV vehicle is a 4-stage vehicle with 2 solid stages and 2 liquid stages. The performance of the vehicle up to the end of, close to the end of third stage was as expected. Close to the end of the third stage, we are seeing little more disturbance in the vehicle roll rates, and subsequently there is a deviation observed in the flight path. We are analyzing the data and we shall come back at the earliest. Thank you. Good morning to all of you. Today we had attempted the PSLV C62 EOS N1 mission. The PSLV vehicle is a 4-stage vehicle with 2 solid stages and 2 liquid stages. The performance of the vehicle up to the end of, close to the end of third stage was as expected. Close to the end of the third stage, we are seeing little more disturbance in the vehicle roll rates, and subsequently there is a deviation observed in the flight path. We are analyzing the data
and we shall come back at the earliest. Thank you. రైట్, దేశ రక్షణ రంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనుకున్న ఈ అన్వేష ప్రయోగంలో అవాంతరాలు ఎదురయ్యాయి. దీన్ని ఒక 4 స్టేజెస్గా నిర్దేశించబడిన ఒక ప్రయోగంగా చెబుతున్నారు. మొదట 2టిని సానిక్, అలాగే మరి 2టిని రిక్రూట్ స్టేజెస్గా దీన్ని ప్రయోగించారు. మొదటి 3 స్టేజెస్లో కూడా నిర్దేశించిన వేగంతో నిర్దేశించిన గమ్యానికి అనుకూలంగానే అదే గమనాన్ని కొనసాగించిన రాకెట్ 3వ దశ చివరిలో 4వ దశ ప్రారంభమవుతున్న క్రమంలో నిర్దేశిత గమనానికి భిన్నంగా ఇది డీవియేట్ అయ్యి ప్రయాణించినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఇది అనుకోని అవాంతరంగా మేము చూస్తూ ఉన్నాం. అయితే ఆ డేటాని పరిశీలిస్తూ ఉన్నాం. సో ఇది జరిగిన ఈ అవాంతరానికి కారణం ఏంటో అనేది మీకు త్వరితగతిన అందించే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఇస్రో చైర్మన్ ప్రస్తుతం ఆయన వెల్లడించారు. 4వ దశలో శాటిలైట్తో ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో అది తెగిపోయినట్టుగా కూడా వాళ్ళు గుర్తించారు. సో మొత్తానికి ఇది కంప్లీట్ కాకుండానే ఇది అవాంతరం కారణంగా ప్రయోగం విఫలమైందా అనే దానికి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మొత్తానికి 4 భాగాలుగా ఈ ప్రయాణాన్ని నిర్దేశించారు. మొదటి 2 దశల్ని సానిక్గా, తర్వాత 2 దశల్ని రిక్రూట్గా నామకరణం చేశారు. అదే దశలో సో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఆల్మోస్ట్ 3వ దశ ముగించుకుంటుంది అనగా ఈ అవాంతరం ఎదురైంది. 4వ స్టేజ్లో ఇస్రోతో సంబంధాలు తెగిపోయాయి. అయితే నిర్దేశిత గమనానికి విరుద్ధంగా ఈ రాకెట్ ప్రయాణించడాన్ని గమనించాం. అయితే డేటాని విశ్లేషిస్తున్నాం. ఎక్కడ ఈ అవాంతరం ఎదురైంది, ఎందుకు ఎదురైంది అనేది ప్రస్తుతం అనలైజ్ చేసే దాంట్లో నిమగ్నమై ఉన్నారు శాస్త్రవేత్తలు. దేశ రక్షణ రంగానికి ఇది ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది అనుకొని 8 స్వదేశీ 7 విదేశీ శాటిలైట్స్ని పేలోడ్గా అమర్చి దీన్ని ప్రయోగించడం జరిగింది. ఇది దాదాపు 500 పైచిలుకు దగ్గరగా 600 కిలోమీటర్ల ఎత్తులో నిర్దేశించబడి అక్కడ పనిచేసే విధంగా దీన్ని ప్రయోగించారు. భూ ఉపరితలంపై ఉన్న చాలా చిన్న వస్తువుల అంతర్భాగాలను కూడా ఇది చాలా సుస్పష్టంగా ఫొటోస్ తీసి ఇది భూ ఉపరితలానికి పంపించగల సామర్థ్యంతో దీన్ని పంపించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న దేశ గూఢచార వ్యవస్థలో దీన్ని చాలా కీలకమైన ఒక శాటిలైట్గా కూడా ఈ ప్రయోగం చేపట్టింది ఇస్రో. మొత్తానికి ఇది 4వ దశలో అవాంతరాల కారణంగా ఇది కంప్లీట్ కాకుండానే ప్రస్తుతం సస్పెండ్ అయినట్టుగా మనకు తెలుస్తోంది. సో దీని డేటాని అనలైజ్ చేస్తున్నారు శాస్త్రవేత్తలు. దీనికి కారణం ఏంటి, అవాంతరానికి అలాగే మిగతా అంశాలు కూడా డేటాలో వీళ్ళు అనలైజ్ చేసి త్వరితగతిన అప్డేట్ అందించే ప్రయత్నం మేము చేస్తామంటూ కూడా ఇస్రో చైర్మన్ అనౌన్స్ చేసింది కూడా మనకు కనిపించింది.